సజీవుడు మన రక్షకుడు నమ్మదగిన వాడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. వాక్యము వినుచుండగా ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశింపబడును గాక. జీవం కలిగినటువంటి మాటలు, ఈ మాటలు మన హృదయములో వ్రాయబడును గాక. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. 35వ కీర్తన, దావీదు గారి కీర్తన 27వ వచనాన్ని చదువుకుందాము. 35వ కీర్తన 27వ వచనము. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఇక్కడ 26వ వచనములో నా అపాయమును చూచి సంతోషించువారు, 27వ వచనములో నా నిర్దోషత్వమును బట్టి సంతోషించువారు. ఇది చాలా గొప్ప విషయము. నిర్దోషత్వమును బట్టి సంతోషించువారు. మన సంతోషము మనల్ని మనల్ని ప్రజలు చూచినప్పుడు దేన్ని బట్టి సంతోషిస్తారు? సాధారణంగా మానవ రీతిగా మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక గొప్ప కార్యములు లేదా ఒక విశిష్టత కలిగినటువంటి ఏదైనా మనము చేయగలిగితే సంతోషిస్తారు. మనము కూడా తల్లిదండ్రులముగా మన పిల్లలు బాగా చదువుకుంటే లేదా మంచి ఉద్యోగాలు చేస్తే లేదా గొప్ప కార్యాలు చేస్తే చాలా సంతోషిస్తాము. దానిలో తప్పు లేనే లేదు, తప్పు కాదు, సంతోషించుట తప్పు కాదు. కానీ ఇంకా దేవుని యొక్క కోణములో ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో నా కుమారుడు, నా కుమార్తె లేదా నా భర్త, నా భార్య నిర్దోషం, ఏ దోషము లేదు అన్నదాన్ని బట్టి సంతోషించుట. దేవునికి స్తోత్రం. ఆ నిర్దోషత్వము, ఈ నిర్దోషత్వములో ఇంకొక పర్యాయ పదం ఏంటంటే ఏ తప్పు నేను చేయకూడదు అన్న మనస్సు వారికి. ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా పరిశుద్ధత కొరకు ప్రాకులాడుట, పరిశుద్ధత కొరకు ప్రాకులాడుట, వారిని బట్టి సంతోషించుట, నిర్దోషత్వమును బట్టి సంతోషించుట. ఈ మధ్య కాలంలో ఒక పేరెంట్స్ వాళ్ళ చిన్న కుమారుడు, ఒక 8 సంవత్సరాలు 8-9 సంవత్సరాల కుమారుడు చేసిన పనిని బట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఏంటి అంటే ఒకరోజు ఏమైందయ్యా అంటే వారి ఇంటిలో వెళ్తున్నప్పుడు బయట వదిలిన చెప్పు ఇట్లా ఉల్టా పడిందంట. ఒక చెప్పు బాగానే ఉంది, ఇంకొక చెప్పు ఉల్టా పడింది. వాళ్ళ తల్లి అన్నదంటే అట్లా పడకూడదురా, అది మంచిది కాదు అన్నదంట. అప్పుడు వాళ్ళ కుమారుడు అన్నాడు, ఏంటి మమ్మీ మీరు ఇంకా ఆచారాలను పాటిస్తున్నారా అన్నాడంట. అంటే ఆ పిల్లవాని మనస్సులో ఎంత గొప్ప దైవికమైనటువంటి ఆ కిరణము పడింది, దైవికమైనటువంటి ఆ జీవాహారము ఆ బిడ్డలో ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు చూచే కన్నులు దైవికమైనటువంటి కన్నులుగా తయారయ్యాయి. దాన్ని బట్టి ఎంత సంతోషము. నిర్దోషత్వమును బట్టి సంతోషించుట.
మనల్ని కానీ, మన పిల్లలు కానీ, మన స్పౌజెస్ కానీ, తల్లిదండ్రులు కానీ నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. దావీదు గారు చాలా చాలా యుద్ధాలు చేశాడు. పెద్ద పెద్ద వారిని కూడా చంపేశాడు. అప్పుడు కూడా చాలా సంతోషం. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా పాటలు పాడి దావీదును పొగిడి సంతోషిస్తున్నారు. కరెక్ట్, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ ఇంకొక దైవికమైనటువంటి కోణం ఉన్నది. నిర్దోషత్వమును బట్టి చాలా బలం కలిగినటువంటి వారు ఉంటారు. వారి బలమును బట్టి మనము మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇంత పెద్ద గొప్ప సైన్యము మనకున్నది, ఎంత బలమైనటువంటి సైన్యము. కాబట్టి మనం సేఫ్గా ఉన్నాము అని వారిని బట్టి మనం సంతోషిస్తాము. తప్పు కాదు. ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి సంతోషము, వారిలో ఏ పాపము లేదు, దాన్ని బట్టి సంతోషించుట. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 47వ వచనము. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అరే, ఇశ్రాయేలీలు నిజముగా ఇశ్రాయేలీలు. మనల్ని చూచి ఇతడు నిజమైన క్రైస్తవుడు, ఈమె నిజమైన క్రైస్తవురాలు. వాట్ మేక్స్ ఇట్ ఎ క్వాలిఫైడ్ క్రిస్టియన్? క్రిస్టియన్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు అంటే యేసుక్రీస్తు వారు సంతోషిస్తున్నారు. దేన్ని బట్టి? ఈ నతానేలు అయితే మన శిష్యులుగా ఒకరుగా ఉంటే బాగా మనకు చాలా బలంగా ఉంటుంది. ఈయన కూడా చూడడానికి బలంగా ఉన్నాడు, మనతో ఉంటే మనకు ఉపయోగకరంగానే ఉంటాడు, ఈయనకు బాగా తెలివి ఉంది. ఇవన్నీ ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు చూచే దేని కొరకు చూస్తున్నాడు అంటే నిర్దోషత్వము కొరకు, పరిశుద్ధత కొరకు, కపటము లేని జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి అందరికి చెప్తున్నాడు, ఇదిగో ఈయనలో ఏ కపటము లేదు. అక్కడ ఉన్నటువంటి వారందరికి, ఇదిగో ఈయన ఫలానా వ్యక్తి. అప్పుడప్పుడు ఈ వాక్య పరిచర్య చేసే వారిని వచ్చినప్పుడు వారి గురించి పెద్ద లిస్ట్ ఇస్తారు. ఇదిగో ఈయన ఫలానా వ్యక్తి, ఈమె ఫలానా వ్యక్తి, ఇంత చదువుకున్నారు, ఎన్నిన్ని గొప్ప కార్యాలు చేశారు, ఎంత కాలము పరిచర్య అనుభవం ఉన్నది, డైరెక్టర్లు, ఏమేమో ఉంటాయి. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ ఈయనలో ఏ కపటము లేదు, ఈయన చాలా పరిశుద్ధుడు, ఈమె చాలా పరిశుద్ధురాలు అన్నటువంటి ఆ టెస్టిమోనీ. ఈరోజు ఒకటే పాఠం అండి. దేవుడు నన్ను నన్ను బట్టి ఏ విషయంలో సంతోషిస్తాడు, అది పాయింట్. నన్ను బట్టి ఏ విషయంలో నా చుట్టూ ఉన్నటువంటి వారు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వీరిని చూస్తే నాకు చాలా సంతోషం అనిపడుతుంది. ఒక మంచి సాక్ష్యం చెప్తానండి. నేను చాలా ఒక రకంగా నాకు సిగ్గు అనిపించింది.
ఒక సాధారణమైనటువంటి విశ్వాసి కుటుంబం, భార్య, భర్త, ఇద్దరు మగపిల్లలు. వీరు ఒకరోజు ఉదయమునని 5 గంటలకు ఆలయంలో ప్రార్థనకు వచ్చారు. నేను చూశాను వారిని. కొంత సమయం చూశాను, సంతోషించాను. సంతోషించి దేవునికి స్తోత్రం అని అనుకున్నాను. తర్వాత మరుసటి రోజు మరలా వాళ్ళు నలుగురు కనపడ్డారు. నేను చెప్పాను వాళ్ళకు, చాలా సంతోషం అండి, మీరు ఆలయం కనుక వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు అన్నప్పుడు వారు ఏం చెప్పారంటే, నిన్న ఉదయము 5 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు ఆ నలుగురు ప్రార్థనలోనే ఉన్నారంట. మరి రాత్రి ఎక్కడ పడుకున్నారంటే, ఇక్కడే పడుకున్నాం సార్. అదొకట, ప్లస్ ఉపవాసం. పిల్లలు ఒక 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇద్దరు మగపిల్లలు. అయితే వాళ్ళ చిన్న కుమారుడు, నాకు డాడీ, నాకు కడుపు నొస్తుంది అన్నాడంట సాయంకాలంలో. దేవుడు సహాయం చేస్తాడు, ఏం పర్వాలేదు అని నీళ్ళు ఇచ్చారంట. ఈ తండ్రి చెప్తున్నాడు, సార్, నా పిల్లలకు నేను నేర్పియాలి కదా, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కదా. అరే, ఏం నేర్పిస్తావు? ఏదైనా చదువు చెప్పండి, లేదా బాగా ప్రోత్సహించండి, మంచి మంచి విషయాలు చెప్పండి, బాగా ప్రయోజకులను చేయండి, మంచి చదువు చెప్పించి మంచి మంచి ఉద్యోగాలు తెప్పించండి. ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలకు? ఈయనలో ఒకటి దేవుడు రాశాడు, నీ పిల్లలకు నువ్వు ఈ విధంగా నువ్వు పెంచాలి అన్నది హృదయంలో రాస్తే ఎంత దూరం వెళ్ళాడు చూడండి ఆయన. 24 గంటలు ఒక 13 సంవత్సరాల అబ్బాయి, 10 సంవత్సరాల అబ్బాయి, అసలు పెద్ద పెద్ద వాళ్ళే ఉండడం, నేనే చెప్తున్నాను కదా, సిగ్గుపడాలి. ఎంత పెద్ద పేరు, పాస్టరు, సేవకులు, గొప్పవారు, మంచివారు, కానీ క్రియ రూపములో ఆ క్రియ దైవికమైనటువంటి క్రియ. నేను అనుకుంటున్నాను, ఇంకా దేవుడు మిమ్మల్ని కాక ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఈ ఆశీర్వాదం అన్నటువంటి మాట ఇదే. యేసుక్రీస్తును చూచి, నేను ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. దేన్ని బట్టి మనము ఒకరిని చూచి ఆనందించాలి? చాలా సంతోషిస్తున్నాం. ఈయన నిజమైనటువంటి క్రైస్తవుడు. హల్లెలూయా. ఈ కుటుంబము నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబము. దేన్ని బట్టి మనం అందాము? వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి సంతోషించుట. హూ కేర్స్? ఎవరు దేన్ని బట్టి కేర్ చేస్తున్నారు? ఈయన భలే 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 ప్రసంగిస్తాడు, దాన్ని బట్టి సంతోషిద్దామా? ఈయనలో ఏ దోషము లేదు, ఈమెలో ఏ కపటము లేదు, వీరు పరిశుద్ధత కొరకు పోరాడతారు, దాన్ని బట్టి సంతోషిద్దామా? సమాజంలో మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాము, తప్పు లేదు. దేవుడు శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు, తప్పు కాదు. ఇంకా లోపలికి వెళ్ళి ఈమె నిజమైన క్రైస్తవురాలండి. ఎట్లా? దేన్ని బట్టి అందాం ఈమె నిజమైన క్రైస్తవురాలు అని?
రెగ్యులర్గా కార్యక్రమాలకు వస్తారు. వెరీ గుడ్. ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు మనకు ఏ ఏ బిరుదు రావాలి అంటే, ఈమెలో ఏ కపటము లేదు, ఈయనలో ఏ దోషము లేదు. అసలు అట్టి వారిని చూచే కన్నులు, సంతోషించే కన్నులు. అట్టి వారిని చూచే కన్నులు కావాలి. ఫస్ట్ నిర్దోషత్వం ఎవరికి కావాలి? ఏ కపటం లేకుండా ఎవరికి కావాలి? పరిశుద్ధత ఎవరికి కావాలి? ఎవరికి అవసరం ఉంది? భౌతికముగా ప్రత్యక్షముగా కనపడే, కనబరుచుకునే కార్యాలను బట్టి మనం సంతోషిస్తాము. కానీ ఇక్కడ ఇంకా ఆనందించడం, నా పిల్లల విషయంలో. నా భర్త చాలా మంచివాడండి. దేన్ని బట్టి? నా భార్యను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది, అన్ని విషయాలు నన్ను చూసుకుంటుంది. ఇంకొక మెట్టు, నా భార్య నిర్దోషురాలు, నా భర్త కపటము లేనటువంటి భర్త. నా పిల్లలలో, నా పిల్లలు బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకు? నన్ను పోషిస్తున్నారు, వెరీ గుడ్. నన్ను బాగా చూసుకుంటారు, వెరీ గుడ్. ఇంకొక మెట్టు, నా పిల్లలలో ఏ దోషము లేదు. నా పిల్లలలో పరిశుద్ధత పట్ల పోరాటమును చూచి సంతోషించుట. దేవునికి స్తోత్రం. నా పిల్లలలో దాని కొరకు ఎదురు చూచుట, సంతోషించుట. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయములో 20వ వచనము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా, నా ఏలినవాడవును రాజువు నగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెనను. అంతటా సెరూయ కుమారుడగు అబీషై, యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్షను అందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసేనదని చెప్పి ప్రమాణం చేసి, నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడు మఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాలు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకుకొనకయు నుండెను. షిమీ చేసినటువంటి పని ఎంత ఘోరమైనటువంటి పని మనము అంతకుముందు అధ్యాయాలలో మనం చూస్తాం. దావీదు గారిని దూషించి, రాళ్ళు విసిరి, అవమానపరిచి, గట్టిగా అరిచి, ఇప్పుడు రాజ్యం వచ్చింది దావీదు గారికి. అప్పుడు బలము, ఇప్పుడు ఏమైనా చేయగలడు కదా, బలం ఉంది కాబట్టి. శత్రువులను ఈజీగా సంహరించగలడు కదా, తనను నిందించిన వారి మీద పగ తీర్చుకొనగలడు కదా. కానీ ఇది సమయము కాదు. దేవుడు నాకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చాడు. నేను ప్రమాణం చేస్తున్నాను, నీకు మరణ శిక్ష విధింపను.
నీకు మరణశిక్ష విధింపను. 25వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో అబీగయలు, అయ్యా నీవు వచ్చి నా భర్తను వాళ్ళతో ఉన్నటువంటి వారిని అందరినీ చంపితే నీకు ఒక దోషం అంటుకుంటుంది. ఆ దోషం నీకు ఉండకూడదు. నువ్వు ఏ దోషం చేయకూడదు. మేమది దాన్ని బట్టి సంతోషిస్తాము. మేము దాన్ని కోరుకుంటున్నాము. నీ మీద ఏ రక్తాపరాధం ఉండకూడదు. అరే అబీగయలుకు ఏం కావాలి? ఈ భర్త లేకుంటే బాగుంటుండే. అంత మొరటోడు, అసలు ఏది కూడా ఉపకారాలను కూడా గుర్తించనటువంటి వాడు. అది కదా ఆమెకు కావాల్సింది. కానీ అబీగయల్కి ఇప్పుడు ఇంకొకటి కావాలి. నేను ఇష్టపడే ఈ దావీదు మీద అపరాధము ఉండకూడదు, రక్తాపరాధము ఉండకూడదు అని కోరుకుంటున్నాను. ఆయన నిర్దోషిగా ఉండాలి. ఆయనకు ఏ దోషం ఆయన మీద రాకూడదు. ఆయన పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, ఇది బైబిల్లో ఒక మంచి కోరిక, మంచి ఆశ పెట్టుకుందాము. కోరుకుందాము. దాని విషయమై ప్రార్థన చేద్దాము. నా నుండి ప్రారంభమై నాలో ఏ దోషము లేకపోతే దేవుడు సంతోషిస్తాడు. నా నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలులో కొంతమంది, అందరికీ మనలో ఆ దోషము, కపటము లేదు, పాపము లేదు, పరిశుద్ధతనే ఉంది అని చూచే కనులు చాలా తక్కువ. చూచే వారికి వారు మనల్ని బట్టి ఆనందిస్తారు. పరిశుద్ధతను బట్టి, నిష్కాపట్యమును బట్టి. మరియు దేవుడు ఎవరిని బట్టి, ఏ విషయాన్ని బట్టి సంతోషిస్తాడండి? ఈమె చాలా మంచిగా పాటలు పాడుతుందండి. ఈయన చాలా మంచి పాటలు పాడతాడు. వెరీ గుడ్. మరి ఇంకొక మెట్టు ఉంది కదా, ప్రభువు చూచే మెట్టు ఒకటి ఉంది. ఈ మెట్టుకి ఈయన ఇంకా రాలేదేంటి? ఈ మెట్టు మీదకి ఈమె ఇంకా ఎక్కలేదేంటి? ఆ మెట్టు పేరే నిర్దోషత్వం. ఏ దోషము లేకుండా ప్రభు కన్నులకు కనబడుటను బట్టి దేవుడు ఆనందించును, సంతోషించును. నా నుండి ప్రారంభమై ఇక నా ఇంటిలో ఉన్నటువంటి నా భర్త ఈజ్ వెరీ గుడ్ అండి. నాకు ఏం కావాలని తెచ్చిస్తాడు. మమ్మల్ని అందరినీ పోషిస్తున్నాడు. అసలు ఎంత జ్ఞానం అనుకున్నారు మీరు? ఎవరి జోలికి పోడు. వెరీ గుడ్. మరి ఇంకొక మెట్టు ఉంది కదా, ఇప్పుడు ఆ కన్నులతో చూడడానికి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నా భర్తలో ఏ కపటము లేదు, నా భార్యలో ఏ దోషము లేదు, నా పిల్లలలో పరిశుద్ధత ఉంది. దాన్ని బట్టి సంతోషించుట. సంతోషంగా మనము బర్త్డేస్ చేసుకుంటాం కదా, సంతోషంగా మ్యారేజ్ యానివర్సరీస్ చేసుకుంటాం కదా, అందరిని పిలిచి భోజనాలు పెట్టి అలంకరించి సంతోషం. దేన్ని బట్టి? దేవుడు నా కుమారునికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి వందనాలు. మా వివాహ జీవితాన్ని దేవుడు దీవించాడు, దేవునికి వందనాలు. ఇంకొక మెట్టుంది కదా, యేసుక్రీస్తు నన్ను బట్టి
సంతోషించుట. నా చుట్టూన్నటువంటి వారు నన్ను బట్టి ఏ విషయమందు వారు సంతోషించాలి, ఆనందించాలి. మనకు దాని వైపు మనసు పోదు. ఎందుకంటే ప్రజలు అసలు చూచేవారే ఉండరు. ఆ కోణంలో చూచేవారే ఉండరు. ఎవరికి కావాలండి నీకు? పరిశుద్ధత ఎవరికి కావాలి? నిర్దోషత్వం ఎవరికి కావాలి? ఏ కపటము లేని జీవితం ఎవరికి కావాలి? ఏదైనా ఒక గొప్ప పని చేయి, ఆ రాళ్ళను రొట్టెలుగా చేయి, లేకపోతే ఒక అడ్వెంచర్ చేయి, పైనుంచి కిందికి దూకు, నీకేం కాదు. ఏదైనా ఒకటి చేస్తే కదా ప్రజలకు కనపడేటటువంటి గొప్ప గొప్ప కార్యాలు. ప్రజలకు ప్రజలు దేన్ని బట్టి సంతోషిస్తున్నారు? దేన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు? ఒక మంచి మాట చదివి నేను ముగిస్తున్నాను. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం. మూడవ యోహాను పత్రిక 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుట అంటే అంటే అబద్ధం ఆడకూడదు, సత్యం చెప్పాలని కాదు, కాదు, కాదు. యేసుక్రీస్తును అనుసరించి. సత్యము అంటే యేసుక్రీస్తు, నేనే సత్యమును. యేసుక్రీస్తును అనుసరించి నడుచుకొనుచున్నారు. నా పిల్లలకు ఒకటే గురి, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. ఏం చెప్పాడు? యేసుక్రీస్తులాగా నేను నడుచుకోవాలి. నా భర్తకు అదే మనసు, యేసుక్రీస్తు వలె నేను నడుచుకోవాలి. నా భార్యకు అదే మనసు. సత్యం అనుసరించి నడుచుకొనుట వినుట కంటే నాకు ఇంకా వేరే సంతోషము లేదు. చాలా మంది చాలా సంతోషంగా, పాస్టర్ గారు నాకు ప్రమోషన్ వచ్చింది, దేవునికి వందనాలు. మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రము. మా అమ్మాయికి వివాహం అయిందండి, దేవునికి స్తోత్రము. ఇంకొక మెట్టు ఉంది కదా, పెళ్లి కాకపోతే ఎంత కలవరము కదా, ఎంత భయము. మరి ఈ సత్యము యేసుక్రీస్తు వారు లేకపోతే అదేమన్నా మనకు మనసుకు గుచ్చుకుంటుందా? నా పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు. గుడికి రమ్మంటే ఈరోజు ఉద్యోగం ఉంది, ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది. ఈరోజు గుడికి ఎందుకు పోలేదమ్మా అంటే, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది డాడీ. ఇది ఏమన్నా సంతోషించే మాటనేనా? పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సు, ఆ 2వ మెట్టును ఎక్కే మనసు మనకందరికీ దయచేయునుగాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.